తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం. గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ ను మోదీకి ప్రదానం చేస్తున్న నైజీరియా. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ విజయ్ భారతిని కలిసిన లగచర్ల బాధితులు. పోలీసులు ప్రభుత్వం తమపై దాడులు చేస్తున్నాయని ఫిర్యాదు. శాసన మండలిలో మహిళల అత్యాచారాలపై వాడివేడి చర్చ. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య నెలకొన్న వాగ్వాదం. ఫార్మా కంపెనీపై ఎందుకంత ప్రేమ? సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ డీకే అరుణ. సిద్దిపేటలో నిర్వహించిన సదరు ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్. యాదవ్లు కలిసికట్టుగా ఒకటే సదరు నిర్వహించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు. ఛాంపియన్స్ ట్రోఫీ వేదికలపై కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాల నిర్ణయమే ముఖ్యమని వ్యాఖ్య. స్టాక్ మార్కెట్ల పతనం, బ్యాంకుల్లో భారీగా పెరిగిన డిపాజిట్లు. 15 రోజుల్లోనే 2.35 లక్షల కోట్లు పెరుగుదల. నైజీరియాలో తన తొలి పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ G20 సదస్సులో పాల్గొనేందుకు సోమవారం బ్రెజిల్ చేరుకున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత G20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్లోని రియో డి జెనీరోలో దిగినట్లుగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో వేదికలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సమిట్లో చర్చలు, వివిధ ప్రపంచ నేతల చర్యల కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పారు. బ్రెజిల్లో జరిగే 19వ G20 సదస్సులో ట్రోకా సభ్యునిగా ప్రధాని మోదీ పాల్గొంటారు. బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు భారతదేశం G20 ట్రోకాలో భాగం. ఈ రోజు రేపు జరగనున్న శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే నాయకులతో ప్రధాని మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, యుఎస్ అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఉన్నారు. చివరి దశలో ప్రధాని మోదీ నవంబర్ 19 నుంచి 21 వరకు అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు గయానాలో పర్యటించనున్నారు. 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి. संबंधों को मजबूत करने में आपकी निजी प्रतिबद्धता, इसके लिए मैं आपका अभिनंदन करता हूं। मुझे खुशी है कि पिछले वर्ष भारत की अध्यक्षता में नाइजीरिया की पहली बार G20 समिट में गेस्ट कंट्री के रूप में जुड़ा और ये सौभाग्य हमको मिला और हमने मिलकर अफ्रीकन यूनियन को G20 की स्थायी सदस्यता दी। ये मेरे हिसाब से बड़ा ऐतिहासिक काम हुआ है। यह भी खुशी है कि नाइजीरिया को ब्रिक्स में पार्टनर कंट्री का दर्जा दिया गया है। मैं भारत की तरफ से इस महत्वपूर्ण उपलब्धि के लिए भी नाइजीरिया को बहुत बहुत बधाई देता हूँ। यह आपके नेतृत्व में नाइजीरिया की विश्व पटल पर अहम भूमिका का परिचायक है। एक्सेलेंसी, नाइजीरिया के साथ अपनी स्ट्रेटेजिक पार्टनरशिप को हम उच्च प्राथमिकता देते हैं। रक्षा, ऊर्जा, आर्थिक विषय, टेक्नोलॉजी, हेल्थ, एजुकेशन, कल्चर जैसे कई क्षेत्र ऐसे हैं में हमारा सहयोग मजबूत है और अनेक नई संभावनाएं भी हमारे इस संबंधों में जुड़ी हुई है।
जैसा अभी हमने चर्चा की, आतंकवाद, अलगाववाद, पायरेसी या ड्रग तस्करी जैसी चुनौतियों से निपटने के लिए हम मिलकर काम करते रहे हैं और मजबूती से हम आगे भी करते रहेंगे। భారత ప్రధాని నరేంద్ర మోదీ 5 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా తొలుత ఆదివారం నైజీరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీకి నైజీరియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ను ప్రదానం చేసింది. అబూజులో పర్యటన సందర్భంగా మోదీకి ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మంత్రి నైసోమ్ ఏజోనోవో సాదర స్వాగతం పలికి జ్ఞాపికను అందజేశారు. విశ్వాసం, గౌరవానికి గుర్తుగా అబూజా సిటీకి మోదీకి బహుకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఆదివారం ఉదయం అధ్యక్షుడి భవనంలోని నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినూబుతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. తనకు దేశ అత్యున్నత పురస్కారం అందజేసినందుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది భారతదేశానికి శతాబ్దాలుగా ఇండియా, నైజీరియా మధ్య కొనసాగుతున్న బంధానికి దక్కిన గౌరవంగా మోదీ అభివర్ణించారు. ఇది కేవలం తనకు దక్కిన గౌరవం కాదని 140 కోట్ల భారతీయుల గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఆధునిక కవి, స్వర్ణకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకదాసు జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, హిందూపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ టిఎన్ దీపిక, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఫార్మా కంపెనీకి స్థలం ఇవ్వని గ్రామస్తులపై దాడి ఘటనను బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఫార్మా కంపెనీలపై ముఖ్యమంత్రికి ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించారు. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న 16 మంది లగచర్ల బాధితులతో బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్ ములాఖత్ అయ్యారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ ఓటేసి గెలిపించిన జనాల కంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా అని నిలదీశారు. సీఎం సోదరుడు అక్కడికి వెళ్లవచ్చు కానీ నన్ను అక్కడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని డీకే అరుణ ప్రశ్నించారు. రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారని తెలిపారు. మీరు సీఎం అయితే మా నియోజకవర్గం బాగుంటుందని అనుకుంటే మీరు జనాలపై కక్ష కట్టారన్నారు. సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకని నిలదీశారు. ఓటేసి గెలిపించిన జనాల కంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. పేదవాళ్లకు ఇప్పటికి కూడా భూమిని నమ్ముకొని బతికే రైతుల భూముల్ని అక్కడ 10 లక్షల రూపాయలకు మాత్రమే ఇస్తామని, 40-50 లక్షల రూపాయలు ఉన్నప్పటికీ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా వాళ్ళు అన్న మాట ఏంటంటే మాకు 10 లక్షలు కాదు, 40 లక్షలు కాదు, తల్లిని పిల్లను వేరు చేస్తే ఎంత పాపం తగ్గుతుందో రైతుల్ని భూమి నుంచి వేరు చేస్తే అంతే పాపం తగ్గుతుంది. రేవంత్ రెడ్డి గారు, నీకు ఓట్లు వేసి గెలిపిస్తే మా వెనుకబడ్డ ఈ కొడంగల్ నియోజకవర్గంలో ప్రజలకు లాభం జరుగుతుందని చెప్పి ఆశించడం కానీ కొండ నాలుకకు మంది ఎత్తే ఉన్న నాలుక పోయినట్టుగా మా భూములు ఇట్లా గుంజుకుంటామని చెప్పి ఆశించలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వెళ్ళినప్పటికి కూడా మేము ససేమిరా భూములు ఇవ్వమని చెప్పిండ్రు. ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు వాళ్ళు పాదయాత్రలు చేసిండ్రు, దొరికిన లీడర్ కల్లా దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిండ్రు, అధికారుల చుట్టూ తిరిగిండ్రు. ఇంత ప్రశాంతమైన ఉద్యమం ఇట్లే కొనసాగితే రేపు ఆ నియోజకవర్గంలో రాజకీయంగా నాకు పుట్టగతులు ఉండవనేటువంటి భావించి, నేను తలపెట్టిన ప్రాజెక్టు కనుక అమలు కాకపోతే నా పరువు పోతుందని చెప్పి భావించి వాళ్ళే స్వయంగా ఒక స్కెచ్ చేసుకొని ఈ ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాన్ని హింసకు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళే కుట్రపూరితంగా స్కెచ్ చేసుకొని కలెక్టర్ని పట్టుకొచ్చుకొని వాళ్ళే లొల్లి పుట్టించుకొని దాడులు చేసుకొని ఆ దాడుల్ని అడ్డం పెట్టి ఈ దాడులు చేసింది రైతులని, దీనికి కారకులు ప్రజలని చెప్పి వాళ్ళను బూచి చూసి ఇవాళ ఈ విధంగా భయపెట్టించారు. వారు చెప్పింది ఎంపీ గారు స్వయంగా, ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు ప్రజలకు ఏం హామీ ఇస్తారు? మీకు ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మీ కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేస్తామని చెప్పి చెప్తారు. మొన్ననే పార్లమెంటుకు వారు బ్రహ్మాండంగామైనటువంటి దాంతో గెలిచి వచ్చారు. వారి ప్రజలకు అక్రమంగా దుర్మార్గంగా కొడితే కేసులు పెడితే పలకరిద్దాము, వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇద్దామని చెప్పిపోతే 20 కిలోమీటర్ల ముందే బారికేడ్లు వేసి 144 సెక్షన్లు పెట్టి మీరు పోవడానికి వీల్లేదని చెప్పి ఇవాళ ప్రజలకు సేవ చేసేటువంటి అధికారాన్ని కట్టేలు చేసిన పోలీసుల మీద కూడా చర్య చేపట్టకపోతే తప్పకుండా వారు ఇప్పటికే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. పార్లమెంటు సభ్యులంటే
ఇవాళ నీ చీఫ్ సెక్రటరీ కాదు, నీ డీజీపీ కాదు, వాళ్ళకంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉన్నవాళ్ళు, బాధ్యత ఉన్నవాళ్ళు, వాళ్ళు అన్నిటికీ మిక్కిలి ప్రజలకు ఏమైనా జరిగితే అండగా ఉండే వాళ్ళను. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. అయితే శాసన మండలిలో మహిళలు అత్యాచారాలపై వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఏపీలో జగన్ ప్రభుత్వం కంటే ఈ 5 నెలల కూటమి ప్రభుత్వంలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని మంత్రి అనిత స్పష్టం చేశారు. అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష, మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ, నేను లాస్ట్ లో మాట్లాడతా. ఈ రోజు అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని గురించి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష, రిపోర్ట్లు కూడా రావాలి. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క ల్యాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి 5 సంవత్సరాల ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఈ రోజు 5 సంవత్సరాల్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనుక జరిగుంటే, నిర్మాణం జరిగుండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష. 4-5 నెలల్లో శిక్ష పడి నేరస్తున్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితి. తమ భూములను వదిలేయాలని సీఎం రేవంత్ రెడ్డి లగచర్ల ఫార్మా కంపెనీ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఉన్న భూమి మొత్తం తీసుకుంటా అంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తుందని, పోలీసులు ఎప్పుడు వచ్చి ఏం చేస్తారోనని బైక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్లలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు సృష్టించిన అరాచకంపై బాధితులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ భూములు ఇచ్చేది లేదు అంటూ గత 9 నెలలుగా చాలా ధర్నాలు చేస్తున్నామని లగచర్ల బాధితులు తెలిపారు. తాము ధర్నాలు చేసినప్పుడు సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, కలెక్టర్ సహా ఏ అధికారి రాలేదు, కానీ మొన్న మాత్రం కలెక్టర్ సాధారణ దుస్తుల్లో పోలీస్ సెక్యూరిటీ లేకుండా వచ్చారని పేర్కొన్నారు. దీంతో కొంతమంది పిల్లలు తెలియకుండా దాడి చేశారని చెప్పారు. ఆ దాడిని సాకుగా చూపి అర్ధరాత్రి 500 మంది పోలీసులు వచ్చి కరెంట్ బంద్ చేసి తమపై దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూతిక పీసీకి కళ్లకు బట్టలు కట్టి ఇష్టానుసారం బూతులు తిడుతూ కొట్టారని కన్నీళ్లు పెట్టుకున్నారు. మన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారని, మిగిలిన మగవాళ్లు ఊరు వదిలి వెళ్లి పారిపోయారని తెలిపారు. తమ భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని లగచర్ల బాధితులు స్పష్టం చేశారు. తమ భూములను వదిలేయాలని, తమ వారిని వదిలేయాలని కోరారు. लेके गया, मेरा आदमी को लेके गया, मेरा ससुर को भी लेके गया, मेरा छोटा बच्चा को भी लेके गया। अभी है एक लड़का को भी पकड़ने को जो कोशिश कर रहा है, अभी वो उसको कर रहा है तो भी वो ढूंढ रहा है, अभी उसको पूरा मार डालेगा करके बोल रहा है। हम लोग को बहुत तकलीफ है, ये हमारा जमीन के लिए हम लोग झगड़ा किया था, लेकिन ऐसा करता है करके हम लोग, ये रेवंत रेड्डी ऐसा करता है करके हम लोग नहीं सोचा था, ये ऐसा है करके भी नहीं सोचा था। वो केसीआर था जब भी हम लोग अच्छा से बस रहा था, हम लोग अच्छा से जी रहा था, लेकिन अभी से ये 9 महीना से हम लोग को तकलीफ है ना, बहुत तकलीफ है हम लोग को। इतना तकलीफ नहीं है, ये खेती करने को नहीं जा रहा है, ये खेती में नहीं करने दे रहा है। ये अभी कितना 8 दिन से हमारा आदमी लोग भी किधर है करके हम लोग देखने को नहीं गया, बच्चा लोग भी किधर है करके देखने को नहीं गया हम लोग। अभी से इतना, मेरा 2 बच्चा है, एक लड़की है, मेरा लड़की रो रहा है, बोलेगा तो हम लोग को बहुत दुख आ रहा है। हम लोग को मेरा बच्चा लोग इतना ही कर रहा है ना, मम्मी मेरे को जमीन मांगता है, मेरा बच्चा लोग हमारा घर में आने का, हम लोग किसका चोरी नहीं करने गया। 6 एकड़ है, 6 एकड़। क्या खेती करते हैं उसमें? चावल बिकता है, जेवारी बिकता है, और तूर बिकता है, सब बिकता है। नहीं आने देना है हम लोग को, हमारा जान जाएगा तो जाएगा, लेकिन हम लोग फार्मा कंपनी को जमीन नहीं देगा। हम लोग बहुत मिलने को कोशिश किया है, लेकिन हम लोग को मिलने नहीं, उधर गया तो भी हम लोग को मिलने नहीं दिया, उधर से धक्का मार के हम लोग को भगाया। हम लोग को हमारा बच्चा लोग, हम लोग को हम अच्छा रहेगा तो हम लोग भी अच्छा रहेगा। उनके लिए पैदा किया था कि हम लोग को, उनको मारने के लिए पैदा किया था कि हम लोग, वो पुलिस वाले को रात को छोड़ता है और मारता है और हमारा जमीन भी खोजता है क्या।
చంద్రబాబు ప్రభుత్వంలో తలసరి ఆదాయంలో ఏపీ 18వ స్థానంలో ఉందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం 15వ స్థానంలో ఉందని తెలిపారు. టీడీపీ కూటమి నేతలు ఎంతో నిర్లక్ష్యంగా అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిమ్మల రామానాయుడు కొత్త అకౌంటింగ్ సిస్టమ్ చెప్తున్నారని విమర్శించారు. 2018-19 అండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మాస్పీ ప్రకారము 2018-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్కొక్క వ్యక్తికి సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో 1,54,031 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి 18వ స్థానంలో ఉన్నామండి. 18వ స్థానంలో 2022-23కి వచ్చేటప్పటికి 1,54,031 రూపాయలు కాస్త మాకు పరిపాలన రాదు కదండి, మీకే కదా పరిపాలన వచ్చేది. 2,19,881 రూపాయలకు పెరిగి మనం 15వ స్థానానికి పెరిగినాం. 18వ స్థానం నుంచి 15వ స్థానానికి ఎందుకు? మీ టైంలో 1,54,031 రూపాయలు ఉండగా మా టైంలో 2023కే 2,19,800 అంటే 2,20,000 రూపాయల నుంచి మంచి కానీ రాలే. ఎంత అన్యాయం అండి, ఏం చెప్పాలనో ఏమో దేవుడా. నేను చెప్తే కదా, పడుకున్న తోలనైతే మనం లేపొచ్చు కానీ నటించే తోలను ఇది కాక ఇంకా నెక్స్ట్ మళ్ళా ఉండండి సమయం. ఎందుకంటే పెద్ద ఆయన యనమల రామకృష్ణ గారు మాట్లాడినారు. ఆయన ఏమంటారంటే, యనమల రామకృష్ణ గారు ఏందేందో కౌన్సిల్లో ఎట్లా చెప్తాడు. ఆయన మళ్ళీ ఎంత అనుభవం ఉంది ఆయనకు. ఏమంటాడు తెలిసిన 14 లక్షల కోట్ల అప్పు ఉందంట ఇప్పుడు కూడా. మళ్ళా మరి ముఖ్యమంత్రి చెప్తున్నాడు 9,74,000 కోట్లని, నువ్వు ఈ పక్క హౌస్లో కూర్చొని 14 లక్షల కోట్లని మీరు చెప్తారు. ఏందండి ఇది? నాకు అర్థంగా. ఏదో ఒక్కటి కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేసుకోండి ఏదో ఒకటి. ఎందుకు ఇక్కడ ప్రజలంతా సతాయిస్తారు ఊరికే? ఎందుకు తెలిసిన రామకృష్ణ గారు లెక్క ఈయన ఇంకా విచిత్రమైన లెక్క. ఏమంటాడు తెలిసిన ఈయన వాల్యూమ్ 5లో మీరు చూడండి. వాల్యూమ్ 5 ఇప్పుడే చూపిస్తుంది కదా ఎంత వస్తుంది వాల్యూమ్ 5లో. ఆయన చెప్పే ప్రకారం వాల్యూమ్ 5 చూడండి. వాల్యూమ్ 5లో 14 లక్షల కోట్లు ఎక్కడ లేదండి. వాల్యూమ్ 5లో ఉండేది 1,54,000 కోట్లే ఉండేది. రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు మళ్లీ కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం మరిన్ని కూల్చివేతలను మొదలుపెట్టాయి. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్లో ఉన్న నిర్మాణాన్ని నేలమట్టం చేశాయి. భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అమీన్పూర్ పరిధిలోని పలు నిర్మాణాన్ని కూల్చివేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు సమీపంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. కాగా రహదారిని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటున్నట్లుగా హైడ్రా అధికారులు చెబుతున్నారు. సదర్ పండుగ జాతి మధ్య ఐక్యత పెంచాలని, కానీ విభజన తేవద్దని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. దున్నపోతును గౌరవించి పండుగ చేసే సంస్కృతి తెలంగాణకే సొంతమని తెలిపారు. ఒకప్పుడు హైదరాబాద్లో సదర్ నిర్వహిస్తే నేడు జిల్లాల్లో నిర్వహిస్తున్నారని చెప్పారు. సిద్దిపేటలో యాదవులు వేరువేరుగా సదర్ నిర్వహించడం కాకుండా కలిసికట్టుగా ఒకటే సదర్ నిర్వహించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యాదవులకు అవకాశం కల్పించి తనని మంత్రిని చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క యాదవ్ ఎమ్మెల్యే కూడా లేరు అని తలసాని విమర్శించారు. సిద్దిపేటలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో మాజీ మంత్రులు ఎమ్మెల్యే హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు బీసీలలో చైతన్యం వస్తుందని తలసాని తెలిపారు. యాదవుల ఐక్యతను దెబ్బతీయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం సిద్దిపేటలో యాదవులందరూ కలిసి ఒకటే సదర్ జరపాలన్నారు. మనం ఐక్యంగా ఉంటే ప్రభుత్వాలను కిందికి దిగొచ్చి శక్తి మనకుందన్నారు. హరీష్ ను జీవితంలో మనం మర్చిపోవద్దన్నారు. ఒకప్పుడు సదర్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే సదర్. ఈ భారతదేశంలో సదర్ ఎక్కడ జరగదు. సదర్ పుట్టింది హైదరాబాద్ లో, సదర్ జరిగేది హైదరాబాద్ లో. ఆ సదర్ ఇవాళ మన సిద్దిపేటకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు అజయ్ పోయిన సంవత్సరం సదర్ ను సిద్దిపేటలో నిర్వహించి మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగించినందుకు
అజయ్ని సహకరించిన వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ముఖ్యంగా మరి ఈ సదర్కు మన హైదరాబాద్ షాన్ యాదవుల ఆత్మగౌరవ ప్రతీక మాజీ మంత్రివర్యులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే యాదవులకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రావడం నిజంగా మనందరికీ చాలా సంతోషం. ఇందాక అజయ్ అన్నట్టు మనం సదర్ చూడాలని ఈ రోజు సదర్ ఉత్సవాలు యాదవులంటే నీతికి నిజాయితీకి మారు పేరు. ఒక మాట ఇచ్చిండ్రంటే ఆ మాట మీద నిలబడేటువంటి జాతి యాదవ జాతి. 364 రోజులు కాయ కష్టం చేసి పాడి పశువులతోని ఎప్పుడు చూసినా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మన వృత్తి మీద ఆధారపడేటువంటి జీవితాలు. దీపావళి పండుగ వచ్చిందంటే ఒక్కరోజు సదర్ ఉత్సవాలు చేయాలని మన పూర్వీకులు పెద్దలు హైదరాబాద్లో నిర్ణయం చేశారు. వారి యొక్క పరంపర 60-70 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో కొనసాగుతుంది. ఈ సదర్ కార్యక్రమాలు చేస్తే అన్ని వర్గాల ప్రజలు కూడా మనకు సహకరిస్తారు. ఒక యాదవులే కాకుండా ఇతర కులాల వాళ్ళు కూడా దీన్ని బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తారు. కాబట్టి వరంగల్ జిల్లా నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో భాగ్యలక్ష్మి గ్రామ ఐక్య సంఘ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీపీసీసీ సభ్యులు సొంటీస్ రెడ్డి, రంజిత్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు రంజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు రేషన్ షాపులో సన్నబియ్యం అందించాలనే ఉద్దేశంతో సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయల బోనస్ ప్రకటించిందన్నారు. రైతులు ఆరుగాలం పండించిన పంటను తేమ శాతం 17 లోపు ఉండే విధంగా చూసుకుని తాలు లేకుండా మార్కెట్ కు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి మాట్లాడుతూ రైతులు వరి పొలం పూర్తిగా కోతకు వచ్చిన తర్వాతే తేమ తాలు లేకుండా చూసుకుని వడ్లను మార్కెట్ కు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ సెక్రటరీ, ఐకేపీ అధికారులు, మార్కెట్ డైరెక్టర్లు, రైతులు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి సన్న వడ్లు కొనాలి, ప్రజలందరికీ కూడా మరి సన్న బియ్యం అందించాలని ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ధాన్యం కొనుగోలులో మరి సన్న వడ్లకు బోనస్ ఇస్తూ 500 రూపాయల బోనస్ ఇస్తూ మరీ ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా రైతులందరూ కూడా రాబోయే రోజుల్లో సన్న బియ్యానికి సన్న వడ్లకే ప్రాధాన్యత ఇచ్చి మరి దొడ్డు వడ్లు వేయకుండా సన్న వడ్లు వేసే విధంగా ప్రోత్సహించాలనేదే ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ఈరోజు రైతులందరూ కూడా మరి హార్వెస్టర్లతో వెంటనే కోసి మరి కళ్ళాలకు తీసుకొస్తున్నారు. కొంచెం వాటిని ఆరబెట్టే విధంగా మంచి మ్యాచర్ వచ్చే విధంగా ఉంటే మరి సరైన రేట్ వస్తుంది. ఎందుకంటే 6 కాలం కష్టపడి కేవలం ఒకరోజు వెయిట్ చేయలేక మరి మార్కెట్ రావడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా పూర్తిగా ఎండే విధంగా మ్యాచర్ వచ్చే విధంగా మరి ధాన్యాన్ని తీసుకురావాలి. మనకు బోనస్ కూడా మొన్ననే చూసినాం, ఒక 48 అవర్స్ లోపే మరి బోనస్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇది వినియోగించుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సన్న వడ్లకే మరి ప్రియారిటీ ఇచ్చి మరి ప్రజలందరూ కూడా సన్న బియ్యం అందే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భాగ్యలక్ష్మి ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించినాము. నెక్కొండ మార్కెట్లో రైతులు మంచి ధాన్యాన్ని 15% లోపు తీసుకొని రావాలి, పొడి చేసి మంచిగా తాళు లేకుండా పట్టుకొని రావాలి. దానివల్ల రైతుకు బోనస్ 500 ఇస్తున్నాం. ఇప్పుడు మనం మద్దతు ధర తీసుకొని పొందవలసిందిగా కోరుతున్నాం రైతులందరినీ. బీహార్లోని పాట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కొందరు ప్రేక్షకులు చెప్పులు విసరగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప 2 సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం బీహార్ రాజధాని పాట్నాలో గాంధీ మైదాన్ స్టేడియంలో జరిగింది. దీనికి భారీ స్థాయిలో అభిమానులు తరలివచ్చారు. అయితే ట్రైలర్ విడుదలకు ముందు స్టేడియంలో ఓ పక్కన కాస్త గందరగోళం చెలరేగింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో కొందరు పోలీసులపైకి చెప్పులు విసిరారు. కాసేపు ఓపిక పట్టిన పోలీసులు చివరికి ఆగ్రహంతో లాఠీచార్జ్ చేశారు. అయితే ఇది కేవలం పోలీసులకు స్టేడియంలోకి వచ్చిన అభిమానులకు మధ్య జరిగింది. పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కు ఎలాంటి సంబంధం లేదు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత కుతుబ్ మీనార్ ను లేడీ సూపర్ స్టార్ నయనతార తన కుటుంబంతో కలిసి సందర్శించారు. భర్త విఘ్నేష్ శివన్, 2 పిల్లలు ఉయిర్, రుద్రోనిల్, N7
ఉలగ్ దీవిక్ N7 తో కలిసి ఆదివారం ఈ ప్రఖ్యాత కట్టడాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానికులు అభిమానులతో సెల్ఫీలు, ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలను మరింత అగాధంలోకి నెడుతుంది. పాక్ వేదికగా జరిగే ఈ టోర్నీకి భద్రతా కారణాల రీత్యా టీమిండియాను పంపించబోమని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. బీసీసీఐ వైఖరి నచ్చని పాకిస్తాన్ భారత్ను రెచ్చగొట్టేలాగా ట్రోఫీ టూర్ను పీఓకేలోని పాక్ ఆక్రమిత కాశ్మీర్ పలు వేదికల్లో నిర్వహించేందుకు షెడ్యూల్ను రూపొందించింది. దీనిపై బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ షెడ్యూల్ను ఐసీసీ నిలుపుదల చేసింది. పీఓకేలోని వేదికలు లేకుండా కొత్త టూర్ షెడ్యూల్ను శనివారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వేదికలు, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశాలపై కపిల్ దేవ్ తన ఆలోచనలు పంచుకున్నారు. భారత జట్టును పాకిస్తాన్కు పంపించడం లాంటి నిర్ణయాలు ప్రభుత్వాలే తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రధాన బెంచ్ మార్క్ సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్ లో అన్ని సూచీలు గ్రీన్ లో ప్రారంభమయ్యాయి. కానీ ఆ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ ఎరుపులోకి జారుకున్నాయి. దీంతో మిగతా సూచీలు కూడా రెడ్ లోకి మారాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9:53 నిమిషాల నాటికి సెన్సెక్స్ 421 పాయింట్ల నష్టంతో 77,159 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 137 పాయింట్లు తగ్గి 23,396 పరిధిలో ఉంది. మరొక వైపు బ్యాంక్ నిఫ్టీ 68 పాయింట్ల లాభపడి 50,249 స్థాయిలో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచి 152 పాయింట్లు నష్టపోయింది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల్లోనే ₹1,00,000 కోట్ల నష్టపోయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం. గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ ను మోదీకి ప్రదానం చేస్తున్న నైజీరియా. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ విజయ్ భారతిని కలిసిన లగచర్ల బాధితులు. పోలీసులు, ప్రభుత్వం తమపై దాడులు చేస్తున్నాయని ఫిర్యాదు. శాసన మండలిలో మహిళల అత్యాచారాలపై వాడివేడి చర్చ. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య నెలకొన్న వాగ్వాదం. ఫార్మా కంపెనీపై ఎందుకంత ప్రేమ? సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ డీకే అరుణ. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ను అభివృద్ధి చేయాలని అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే రాము. రాబోయే 2 ఏళ్లలో బస్టాండ్ను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. సిద్దిపేటలో నిర్వహించిన సదరు ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ యాదవ్లు కలిసికట్టుగా ఒకటే సదరు నిర్వహించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు. ఛాంపియన్స్ ట్రోఫీ వేదికలపై కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాల నిర్ణయమే ముఖ్యమని వ్యాఖ్య.
స్టాక్ మార్కెట్ల పతనం, బ్యాంకుల్లో భారీగా పెరిగిన డిపాజిట్లు. 15 రోజుల్లోనే 2.35 లక్షల కోట్లు పెరుగుదల. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.